వెల్కమ్ టు హస్కీ ఛానల్. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎస్, ఇది కరెక్టే. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు సైతం వైన్ మంచిదని, వోడ్కా కిక్కిస్తుందని, విస్కీ గుండెకు మేలు చేస్తుందని, సోషల్ గా మింగిల్ అవ్వాలని ఇలా రకరకాల కారణాలు చెప్పి తాగేస్తున్నారు. ఇక తాగుబోతుల సంగతి అయితే సరే సినిమాలో చెప్పినట్లుగా సోమవారం మొదలు పెడితే ఆదివారం వరకు ఆగదన్నమాట. ఛాన్స్ దొరికితే తెల్లార్లు తాగేస్తారు. అయితే వైన్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది వైన్ ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రెడ్ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే. కానీ పరిశోధకులు ఓ రీసెర్చ్ లో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రీసెర్చ్ ప్రకారం రెడ్ వైన్ లేదా వైట్ వైన్ గుండెకు చాలా మంచిదని చెప్తున్నారు. నమ్మశక్యంగా లేదా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మద్యం సేవించేవారు రకరకాల ఆల్కహాల్ని తీసుకుంటారు. వారు తీసుకునే ఆల్కహాల్లో వైన్ కూడా ఒకటి. వైన్ ఆల్కహాలిక్ గా పరిగణించినప్పటికీ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం 2023లో భారత్లో 20 నుంచి 30% వైన్ మార్కెట్ పెరిగిందని ఒక అంచనా. దీంతో భారతదేశంలో వైన్ తాగే సంస్కృతి ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు ప్రజలు వైన్ ని సోషల్ డ్రింక్ గా పరిగణిస్తూ దాన్ని ఎంచుకుంటున్నారు. వారిలో చాలా మంది ఇప్పటికీ దాన్ని ఎలా రుచి చూడాలి, ఎలా తాగాలి అనేది కూడా తెలియదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది వైన్ ని విస్కీ తాగినట్లు తాగిస్తారు. మరి కొంతమంది లార్జ్ పెగ్ అంటూ జుర్రేస్తారు. అసలు వైన్ తాగడం అనేది ఒక కళ. ఈ వైన్ ఒక సిప్ తాగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి. ఫస్ట్, అసలు ఈ వైన్ బ్రాండ్ ఏంటి, దానిని ఎంత క్వాలిటీ తీసుకోవాలి, దాని స్మెల్, ఇలా చాలా అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. వైన్ తాగడానికి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ దృష్టి. మీరు వైన్ రుచి చూసే ముందు మొదటగా వైన్ బాటిల్ని గమనించాలి. ద్రాక్షను జ్యూస్ చేసిన తర్వాత ద్రాక్ష తొక్కల్ని కలపడం ద్వారా వైన్కి ఒక రంగు వస్తుంది. తొక్కలతో ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే వైన్ రంగు అంత ముదురుగా ఉంటుందన్నమాట. ద్రాక్ష తొక్కలు నిమ్మకాయ లేదా సున్నం రుచిని పోలి ఉండేలాగా వైన్ రుచిని పెంచే అనేక లక్షణాలని ఇది కలిగి ఉంటాయి. అందులో హిస్టామిన్లను కూడా వైన్లో కలుపుతారు. దీనిని శ్రద్ధగా గమనించుకోవాలి. 2, రెడ్ వైన్లో ఎక్కువగా హిస్టామైన్స్ ఉంటాయి. ఎందుకంటే అది వైన్ ద్రాక్ష పండుతో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. వైట్ వైన్ ద్రాక్ష తొక్కలతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నందున ఎక్కువ పసుపు లేదా గడ్డి రంగుని కలిగి ఉంటుంది. అలాగే ద్రాక్ష తొక్కలతో తక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే రెడ్ వైన్లను రోజ్ అని పిలుస్తారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. రెడ్ వైన్ రుచి కూడా బాగుంటుంది. దీన్ని పరీక్షించడానికి మీరు ఒక గ్లాస్ని వంచి వైన్ ని అందులో పోసి లైట్ వెలుగులో గనక చూస్తే వైన్ రంగు చాలా స్పష్టంగా గమనించవచ్చు. అప్పుడు వైన్ ముదురు రంగులో ఉందా లేదా లేత రంగులో ఉందా అనేది పరిశీలన చేసుకోవచ్చు. 3, వైన్ తాగేటప్పుడు పాటించాల్సిన మరో నియమం ఏంటంటే స్విర్ల్. ఇలా ఎందుకు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు అలా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఇది కొన్ని చిన్న భాగాలని ఆవిరి చేయడానికి అనుమతిస్తుంది. కొన్ని అస్థిర సమ్మేళనాలను అంటే సల్ఫైట్లు ఇలా వీటి తరహా వాటిని వెదజల్లుతాయి అన్నమాట. రెండోది ఏంటంటే ఇది వైన్ సువాసనని పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కారణంగానే గ్లాస్ నిండే వరకు వైన్ పోయారు. మీరు వైన్ బాటిల్స్ లో ఆక్సిజన్ ఉండే శాతం కూడా గమనించుకోవచ్చు. వైన్ సువాసన చూసినప్పుడు అందులో ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట. వైన్ తాగడం అనేది ఒక ఆర్ట్. స్పెషల్ గా లేడీస్ అయితే దీన్ని ఆస్వాదిస్తూ మరి సిప్ చేస్తారు. ఈ రోజుల్లో రెడ్ వైన్ అనేది ద్రాక్ష పళ్ళు, వాటి యాసిడ్స్ తో పాటుగా ఆల్కహాల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. వైన్ లోని టానిన్స్ మీ నోటిని పుక్కిలించే అనుభూతిని కలిగిస్తాయి. మీ నాలుక కొన నుంచి స్వీట్ వైన్స్ గుర్తించబడతాయి. దీంతో మీ వైన్ రుచిని బాగా ఆస్వాదించగలుగుతారు. అయితే ఎలాంటి వైన్స్ తాగాలనేది కూడా మనకి ఒక అవగాహన ఉండాల్సిందే. వైన్లో ఉండే తీయదనం ఆరోగ్యానికి మంచిది లేదా చెడ్డది అని చెప్పలేం. ఇదంతా వైన్ మేకర్స్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది వైన్ మేకర్స్ ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కొంత పంచదారని యాడ్ చేస్తారు. దానివల్ల వైన్ చాలా తీయగా ఉంటుంది. అలా చేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు పంచదారని జోడించటం అనేది మరొక ప్రక్రియ. ఆ ప్రక్రియ పేరు
చాప్టలైజేషన్. ఈ ప్రక్రియను పాటించటం వలన ఆల్కహాల్ లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అన్ని ద్రాక్ష పళ్ళు కూడా బాగా పండవు, కొన్ని పచ్చిగా కూడా ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ చేయడం వల్ల ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి పద్ధతులు ఫ్రాన్స్ ఇంకా జర్మనీ దేశస్థులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒకవేళ మీ వైన్ కనుక తీయగా లేదా పండ్ల సువాసన తక్కువగా గనక కలిగి ఉంటే ఫెర్మెంటేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు అని అర్థం. ఎప్పుడైతే వైన్ ఆక్సిడైజ్ అవుతుందో మైక్రోబియల్ స్పాయిలేజ్ జరుగుతుంది. దాంతో రుచి మరియు వాసన అనేది దెబ్బతింటుంది. వైన్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా సిప్పులు తీసుకుంటూ తాగుతూ ఆస్వాదించాలి. అందుకే మీరు తీసుకునే వైన్ గ్లాస్ మూతి చాలా సన్నగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు వైన్ ని చాలా టేస్టీగా ఆస్వాదించగలుగుతారు. వైన్ తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాల నుంచి తప్పించుకోవచ్చని పరిశోధనలో తేలింది. ద్రాక్షలో ఉండే పోషక పదార్థాల కారణంగా రెడ్ అండ్ వైట్ హార్ట్ రిస్క్ ప్రయోజనం కలుగుతుందని అధ్యయనంలో తేలింది. అందుకే వైన్ ద్వారా గుండె రోగాల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు చాలా మంది. నిజానికి లిమిటెడ్ గా ఏది తీసుకున్నా మంచిదే, కానీ అదే వ్యసనంగా మారితే మాత్రం ప్రమాదం. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా హస్కీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.